హాయ్ హలో ఎంన్యూస్ న్యూస్కు స్వాగతం. ఇవాళ ఒక కరెంట్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను. నిన్నంతా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత కొంతకాలంగా ఈ విషయం కాస్త వివాదంలో నలుగుతోంది. తెలంగాణ తల్లి చుట్టూ రాజకీయ లొల్లి జరుగుతూ ఉంది. ఏమిటా రాజకీయ లొల్లి? తెలంగాణ తల్లి రూపాన్ని కేసీఆర్ రూపొందించినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు మార్చాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అసలు కేసీఆర్ గారు తమ పాలనలో గత 5 ఏళ్లలోన తెలంగాణ తల్లి గురించి ఆయన అస్సలు పట్టించుకోలేదు. నంబర్ 1. రెండవది, ఆ విగ్రహం ఫ్యూడలిజానికి ప్రతీకగా ఉంటుంది. ఆ కిరీటం పెట్టి ఆ తర్వాత ఆ పింక్ శారీ ఇవన్నీ కూడా కాస్త సరిగ్గా లేదు కాబట్టి మేము దాన్ని మార్చాము, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్చాము అని ఆయన ఇవాళ చెప్పారు. సో ఈ రాజకీయం ఏంటో ఇవాళ మనం కాస్త చర్చించుకుందాం. తెలంగాణ తల్లి అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? రాష్ట్రానికి తెలంగాణ తల్లి, ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి. ప్రధానంగా తెలంగాణ చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే, ఆంధ్రకు పోల్చుకుంటే తెలంగాణది కాస్త విశిష్ట చరిత్ర. ఎందుకంటే ఆంధ్ర అంటే స్వాతంత్ర రాకముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలు ఉంటే, తెలంగాణ మాత్రం నిజాం ప్రభువుల పాలనలో ఉండింది. నిజాం ప్రభువుల పాలనలో ఉండి వాళ్ళు అక్కడ ఆ పాలన నుంచి, ఆ బానిసత్వం నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆ కాలంలో తెల్లదొరలతో దేశంలో ఉన్న వాళ్ళందరూ పోరాడితే నిజాం ప్రభు నిరంకుశత్వంతో తెలంగాణ ప్రజలు కునారిల్లుతూ పోరాడారు. ఇది మనకు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. సో తెలంగాణ తల్లికి ముందు కూడా, తెలంగాణ తల్లికి ముందు ఒక తల్లి మనకు ఉండేది, తెలుగు తల్లి. సో తెలుగు తల్లి మొట్టమొదట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మనకు తెలుగు తల్లి విగ్రహం ఉండేది. తర్వాత పాటలు కూడా వచ్చాయి. శంకరమఠ సుందరాచార్యులు గారు మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఆ పాట కూడా రాశారు. అప్పుడు ఎవరు పెద్దగా ఈ విషయంగా వాదోపవాదాలు చేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమం, మలి ఉద్యమం, తొలి దశ ఉద్యమం కాకుండా మలి దశ ఉద్యమంలోన ఈ తెలుగు తల్లి పాట పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇదంతా కూడా ఆంధ్ర వాళ్ళు మనపై సాగిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణికి తెలుగు తల్లి ప్రతీక, ఆ పాట కూడా ప్రతీక అని తెలంగాణ వాదులు గొంతెత్తి మాట్లాడారు. గలగలా గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను అంటే గలగలా గోదావరి పరిగెత్తి ఎక్కడ పోయింది? ఆంధ్ర వాళ్ళ దగ్గరికి పోయింది. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడితే ఎక్కడ పోయింది? విజయవాడకు పోయిందా అని విమర్శలు వచ్చాయి. అంటే గళమెత్తి చెప్పగలిగారు. వీటన్నిటికీ కూడా మళ్ళీ మనం చరిత్ర అంతా చూస్తే ఈ తెలంగాణ వాదుల అసంతృప్తికి కారణం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన వాళ్ళను కాస్త నిరాదరణకు గురి చేయడమే. వాళ్ళకున్నటువంటి సహజ వనరులను, వాళ్ళకున్నటువంటి భౌగోళిక సౌకర్యాలను దేశ రాష్ట్రమంతటా విస్తరింపచేసి వాళ్ళ వాటాను తగ్గించడం, వాళ్ళ ఉనికిని మసగవార్చడం, వాళ్ళ యాసను హేళన చేయడం, వీటన్నిటి వల్ల కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందనేది నిర్వివాదాంశం. సో ఈ తెలంగాణ మలిదశ తెలంగాణ వాదానికి ఉద్యమానికి ఆద్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎవరు అవునన్నా కాదన్నా అతను ఉద్యమ నేతగా ముందుకు తీసుకెళ్లారు. ఆ సందర్భంలోనే అతను తెలంగాణ తల్లి ప్రసక్తిని తీసుకొచ్చారు. తెలంగాణ తల్లి ఉండాలి, తెలుగు తల్లి ఏముంది, భాషకు తల్లి ఎక్కడైనా ఉంటుందా? ప్రాంతానికి ఉంటుంది, మనుషులకు ఉంటారు, కాబట్టి తెలంగాణ తల్లి అని ప్రత్యేకంగా ఆయన ఏమన్నారు? తెలుగు తల్లి అనేటువంటి మాటనే చాలా కుట్రపూరితమైనటువంటి మాట. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు తెలంగాణను తమలో కలుపుకోవడానికి పన్నిన కపట నాటకంలోని భాగమే తెలుగు తల్లి. తెలుగు తల్లికి ముందు ఇంకొక తల్లి కూడా ఉంది. మన 3 తల్లులు ఉన్నారు, జాగ్రత్తగా గమనించాలి. మొదటేమో ఇప్పుడేమో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేశారు. కేసీఆర్ తెలంగాణ తల్లి వేరు, రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి వేరు. కేసీఆర్ తెలంగాణ తల్లినేమో తెలంగాణ భవన్కి పరిమితం చేసేసి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్త రూపంతో తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. కేసీఆర్ ఈ సందర్భంగా ఒక మాట అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించుకోవాలి. తెలంగాణ తల్లి అనేటువంటి కాన్సెప్ట్ కేసీఆర్తో ప్రారంభం కాలేదురా నాయన. 70 ఏళ్ల కిందట తెలంగాణ తొలి ఉద్యమం సమయంలోనే ఇది ప్రారంభమైంది.
అప్పట్లోన ఆళ్వార్ స్వామి వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలోన తెలంగాణ తల్లి గురించి వాళ్ళు ఆలోచించారు. చాలా ఎమోషనల్గా ఈ అస్తిత్వం కోసం తెలంగాణ తల్లి ప్రస్తావన తెచ్చారు. నిజంగా కూడా ఏ ప్రాంతంలోనైనా కూడా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఇవే కాదు, మనం పూజ చేసేప్పుడు దేవతా విగ్రహాలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నిశ్చలమైన మనస్సుతో నిర్మలమైన మనస్సుతో లగ్నం చేసుకోవడానికి ఐడల్ వర్షిప్ అనేటువంటిది మనకు పుట్టుకొచ్చింది. అదే విగ్రహారాధన. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం, తెలంగాణ సామాజిక అస్తిత్వాన్ని చాటి చెప్పడానికి ఉద్యమ సమయంలోన ఉద్భవించినటువంటి ఆలోచనే తెలంగాణ తల్లి. కేసీఆర్ గారు ఏమన్నారు అప్పట్లోన? తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతంగా ఉండాలి, ఆ కిరీటం, ఆ మనిషి చేతిలో కంకి, ఒక చేత్తో బతుకమ్మ పూలు, ఇవన్నీ ఉండడం వల్ల రాష్ట్రానికి సంకేతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా దివ్యమైన భవ్యమైన తెలంగాణ తల్లిని చూసి చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి. ఆ విధంగా మేము తీర్చిదిద్దాము. ఇది కేవలం కేసీఆర్ ఒక్కడే కాదు, ఎంతోమంది విద్యావేత్తలు, తెలంగాణ మేధావులు అందరూ కలిసి కూర్చున్న మానసిక మేధో మదనం వల్ల పుట్టినటువంటి కాన్సెప్ట్ ఇది. అందుకోసం ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్న భారీ ఊరేగింపుతో తెలంగాణ భవన్ దాకా వెళ్ళి మేము స్థాపించుకున్నాం. ఇప్పుడు దీనిపైన వివాదం చేసి రాజకీయం చేసి కుట్ర చేయడం అనేటువంటిది సరికాదు అని ఆయన వాదన. అందుకే కేటీఆర్ కూడా ఏమన్నారంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి విగ్రహం తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అన్నారు. సో ఇలాంటి వాదోపవాదాలతో వేడెక్కిపోతుంది. ఇప్పుడు మనం చరిత్రను తవ్వి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి తల్లి వ్యవహారం, అసలు ఈ తల్లి కాన్సెప్ట్ ఏంటి, ఈ లొల్లి ఏందిరాబై అని అనుకుంటే, ఈ లొల్లి ఇప్పుడు కాదు మొదలైంది, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడే మొదలైంది. అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలందరూ కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు. అదే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సందర్భంలో పుట్టిందే ఆంధ్రమాత. మొట్టమొదట మనకు ఆంధ్రమాత అనేది పుట్టింది. సో ఆ ఆంధ్రమాత కాన్సెప్ట్ను తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరుపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ వేరుపడిపోయిన తర్వాత, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత తెలంగాణతో కలవాల్సి వచ్చింది. ఆ సమయంలోన కొంతమంది పెద్దలు ఏం ఆలోచించారు, తెలంగాణ వాళ్ళు కూడా ఇందులో కలుస్తున్నారు కాబట్టి అందరిది సాధారణ భాష తెలుగు భాషే కాబట్టి ఇక్కడ ఆంధ్రమాత బదులు తెలుగు తల్లి అని పెడదాము అని తెలుగు తల్లి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పెట్టారు. ఈ తెలుగు తల్లి కాన్సెప్ట్ను బలవంతంగా మా నెత్తిపైన రుద్దారు అని తెలంగాణ వాదులు అంటారు. ఆంధ్ర వాళ్ళు లేదు, ఆంధ్రమాత అనే కాన్సెప్ట్ బదులు తెలుగు తల్లి ఎందుకు తీసుకొచ్చామంటే తెలంగాణ ప్రజలను కూడా మేము కలుపుకున్నాం కాబట్టి అని వారు అంటారు. ఏది ఏమైనా ఆంధ్రమాత కాస్త తెలుగు తల్లిగా రూపాంతరం చెందింది. ఈ తెలుగు తల్లిని ఉద్యమ రూపంలోన, అంటే మలిదశ తొలిదశ మలిదశ ఉద్యమాల అనంతరం ఈ తెలుగు తల్లి నుంచి విడిపోయి తెలంగాణ తల్లి అవతరించింది. ఈ తెలంగాణ తల్లి కూడా కేసీఆర్ తెలంగాణ తల్లి అయ్యిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిగా మరొక విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఇలా ఆవిష్కరించే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇక ముందు ఈ విగ్రహాన్ని కానీ తెలంగాణ చిహ్నాలను కానీ మార్చే ప్రయత్నం చేసే ఎవరిపైనైనా సరే చట్టబద్ధమైన చర్యలు తీసుకునేలాగా చట్టాన్ని రూపొందిస్తామని. ఇది ఎంతవరకు సబబు? మీరైతే మార్చేయచ్చా? కేసీఆర్ తెలంగాణ తల్లిని మీరేమో మార్చేశారు. మీరు మార్చినటువంటి విగ్రహాన్ని వారెందుకు మార్చకూడదు? ఖచ్చితంగా వాళ్ళు కూడా మారుస్తారు. ఎవరు పాలనలో వస్తే వాళ్ళ అధికారం నడుస్తుంది అంతే. దీన్ని ఎవరు ఏం చేయలేరు. అంతెందుకండి, ఆంధ్రప్రదేశ్లోన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరు, సుబ్బరంగం ఎన్టీ రామారావు పేరు తీసేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భగ్గుమన్నారు. భగ్గుమనడమే కాకుండా ఎప్పుడైతే మళ్ళీ ఈ 24 ఎలక్షన్లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మరు క్షణమే మళ్ళీ అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది.
పాలకులు వచ్చినప్పుడల్లా పేర్లు మారిపోవడం, రూపాలు మారిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే రాజకీయం కోసమే. ఇవన్నీ చూశాక నాకు అనిపించేది, అసలు ఈ తెలంగాణ తల్లి కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, ఆంధ్రమాత కావచ్చు, ఈ భావజాలం మొత్తం కూడా దేనికోసం, ఎవరి కోసం, ఎవరి ఉనికి కోసం, ఎవరి మనికి కోసం, ఎవరి ఉద్యమాల కోసం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయం కోసమే. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన, గతంలో కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరించిన, అంతకుముందు ఆంధ్రమాత విగ్రహాన్ని ఆవిష్కరించిన, ఇవన్నీ కూడా రాజకీయ కార్యక్రమాలతో ముడిపడి ఉన్నవి, ఈ రాజకీయ ప్రభావంతో ఉన్నటువంటివి. కాబట్టి ఇన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. సో ఈరోజు వార్తల్లో నిలబడినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ తల్లి, రేవంత్ రెడ్డి ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి. చూద్దాం ఈ తెలంగాణ తల్లి వివాదం వదిలి ఇంకా ఏ వివాదం వస్తుందో. కేసీఆర్ అన్నారు, తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మీరు రైతు రుణమాఫీ అన్నారు, సరిగ్గా చేయలేదు. రైతు బంధు అన్నారు, అది సరిగ్గా చేయలేదు. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇన్ని కారణాలు పెట్టుకొని ఇన్ని విధాలుగా మీరు ఫెయిల్ అయిపోయి విఫలం చెందినటువంటి వాళ్ళు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మీరు ఆడుతున్న కొత్త నాటకం తెలంగాణ తల్లి అని ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ కాదు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఇలాగే అంటున్నారు. సరే, ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు వాళ్ళు అనాల్సిందే, దాన్ని ఎవరు కాస్త పట్టించుకుంటారు అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, దాన్ని కూడా చాలామంది మెచ్చుకున్నారు. చాలామంది ఏమన్నారంటే, ఇంతకుముందు తెలంగాణ తల్లి ఏదో మాకు అందనంత దూరంగా ఒక దేవతలాగా ఉండింది, కానీ ఇప్పటి తెలంగాణ తల్లి బహుజనుల ప్రతీకగా ఉంది, పేదల ప్రతీకగా ఉంది, చాకలి ఐలమ్మలాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమెను మేము సొంతం చేసుకోవచ్చు, అంత దగ్గరగా ఉంది, మా మనిషిలాగా ఉంది, మా తల్లిలాగా ఉంది అని మురిసిపోతున్న వాళ్ళు ఉన్నారు, లేదని కాదు. ఏది ఏమైనా తెలంగాణ తల్లి చుట్టూ రాజకీయ లొల్లి ఇలా అల్లుకుంటూ చివరికి విగ్రహావిష్కరణ దాకా వచ్చింది. తర్వాత ఏమవుతుంది, అసెంబ్లీలో దీని చర్చోపచర్చలు ఎలా ఉంటాయో ముందు చూద్దాం. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి నేను మీ ముందు ప్రస్తావిస్తాను. దిస్ ఈస్ రామదుర్గ మధుసూదన్ రావు సైనింగ్ ఆఫ్.